హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి కర్రీ చేస్తున్నాను. అది వచ్చేసి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. క్యారేజీకి మాత్రం సూపర్ కర్రీ అనమాట. అది ఎలా చేయాలో ఏంటో కూడా ప్రాసెస్ చెప్తున్నాను. ముఖ్యంగా మిక్సీ జార్ ఒకటి తీసుకుని ఫస్ట్ అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే అల్లం, తర్వాత వచ్చేసి ఎల్లుల్లిపాయలు, తర్వాత వచ్చేసేమండి ధనియాలు, ఇలా కావలసిన మసాలాలన్నీ ఒక్కొక్కటి వేసుకోవాలన్నమాట. ధనియాలు వేసిన తర్వాత జీలకర్ర యాడ్ చేయాలి. జీలకర్ర కాస్త ఎక్కువ వేయాలండి, ఎందుకంటే ఈ కర్రీకి టేస్ట్ అక్కడే ఉందన్నమాట, జీలకర్రలోనే ఉంది కాబట్టి జీలకర్ర అనేది ఎక్కువ వేసుకోవాలి. మామూలుగా మనం అయితే జీలకర్ర తక్కువ వేస్తాం కదా, సమానంగా ఒక స్పూన్ వేస్తాం. అలా కాకుండా దీనికి వచ్చేసి ఒక 2 స్పూన్లు పెద్ద వేసేయాలన్నమాట. తర్వాత వచ్చేసేమండి మిరియాలు, ఈ ఒక స్పూను మిరియాల కారం కూడా చాలా ఇంపార్టెంట్ ఈ కర్రీకి. తర్వాత వచ్చేసేమో యాలకులు అనమాట, ఒక 4. మంచి ఫ్లేవర్ ఉంటుందండి యాలకులు వేయడం వల్ల. తర్వాత ఏమో కలర్కి మాత్రమేనండి ఎండుమిర్చి, ఒక 3 ఎండుమిర్చి వేస్తాను ఇక్కడ. ఇవన్నీ కూడా ఇలా మెత్తగా పేస్ట్ చేసి పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఒక 3 టమాటాలు, వీటిని ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్యూరీలాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇంతకీ కూర పేరు చెప్పలేదు కదా, గుడ్లు కట్ చేసి ఇలా పెట్టుకున్నాను ఏంటనుకుంటున్నారా? ఈ కర్రీ ఏంటంటే తమిళనాడు స్పెషల్ అనమాట. చిట్టునాడు మసాలా ఎగ్ ఫ్రై అనమాట. చాలా సింపుల్ అండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఏమీ లేదు కదా, మీకు అర్థమవుతుందా? ముందు ఈ యొక్క ఉల్లిపాయలు మసాలా అంతా కూడా ఇలా పేస్ట్లా చేసేసుకోవాలి. అలానే వాటర్ ఎక్కువ వేయకూడదండి, పలసగా చేయకూడదు అనమాట. గట్టిగా వచ్చేలాగా నలిగే వరకు చేసుకుంటే సరిపోతుంది. దీన్ని వచ్చేసి పక్కన పెట్టేసుకున్నాక ఈ టమాటా ప్యూరీ కూడా పక్కన పెట్టేసుకుని కర్రీ అనేది రెడీ చేసుకోవాలన్నమాట. కళాయి పెట్టుకుని ముందు ఆయిల్ వేసి కరివేపాకు వేసి, ఆయిల్ బాగా వేడైన తర్వాత కరివేపాకు కూడా కొద్దిగా ఫ్రై అయ్యాక ముందుగా చేసుకున్నాం కదా మసాలా, అదంతా కూడా యాడ్ చేసేయాలి. మసాలా అంతా వేసేసి చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూనే పసుపు, సాల్ట్ ఇవన్నీ కూడా యాడ్ చేసేయాలన్నమాట. ఆయిల్ మాత్రం బాగా రిలీజ్ అయ్యేదాకా కూడా ఫ్రై చేయాలండి. ఈ ఉల్లిపాయలు మసాలా పేస్టు ఎంత బాగా ఫ్రై అవుతే ఈ ఫ్రైకి అంత టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఎందుకు సింపుల్ అని చెప్తున్నానంటే, ఉదయమే క్యారేజీలకి మనం ఉల్లిపాయలు కట్ చేసి ఇవన్నీ చేయడం ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది కదా. ఇలా మిక్సీ పట్టేసి చేసేస్తే కాస్త ఈజీ అనిపించింది నాకైతే. అందుకే మీకు కూడా చెప్దామని వీడియో అనేది చేస్తున్నాను అనమాట. చక్కగా ఇలా ఉల్లిపాయలన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత గ్రేవీ మనం టమాటా ప్యూరీ చేసుకున్నాం కదా, ఆ టమాటా ప్యూరీ కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు మాత్రం ఈ మసాలా ఫ్రై మాత్రం ఆయిల్ వదిలేదాకా ఫ్రై చేసుకున్నాకే టమాటా ప్యూరీ అనేది యాడ్ చేయాలి. టమాటా ప్యూరీ కూడా చక్కగా కలిపేసుకోవాలన్నమాట. ఈ మసాలా కర్రీలో ఇలా టమాటా పేస్ట్ చేసేయడం వల్ల ఏంటంటే ఒక రకమైన చిన్న పులుపు అనేది యాడ్ అవుతుంది అనమాట. అదే పులుపు వేసామనుకోండి టేస్ట్ మొత్తం మారిపోతుంది. ఇలా టమాటా వేసామనుకోండి ఆ మసాలాకి చిన్న పులుపు అనేది యాడ్ అయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట గ్రేవీకి. తర్వాత వచ్చేసి సాల్టు కూరకు తగినంత అనమాట, టేస్ట్కి తగినంత వేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో, ఆయిల్ అనేది వదిలేసి చక్కగా గట్టిగా అయిపోయింది కదా. ఇంత బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇలా ఫ్రై అవుతేనే ఈ కూర అనేది టేస్ట్ ఉంటుంది, ఈ మసాలా కర్రీ. ఈ మసాలా ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం మసాలా అనేది పక్కకు తీసేయాలి. ఎందుకో కూడా చెప్తాను, ఈ మసాలా పక్కకు తీయడం చాలా ఇంపార్టెంటు. ఈ మసాలా అంతా ఇలా తీసేసి ఉన్న మసాలాని గిన్నెంతా కూడా బాగా స్ప్రెడ్ చేసేయాలి. ఈ మసాలా అంతా కూడా ఇలా చక్కగా స్ప్రెడ్ చేసి ముందుగా ఇంతకీ గుడ్లు చూపించాను కదా, అవి కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని ఫ్రై చేయలేదండి, గుడ్లు ఏం ఫ్రై చేయక్కర్లేదు అనమాట. ఈ మసాలా కర్రీకి డైరెక్ట్గా గుడ్లు అనేది 2 ముక్కలుగా కట్ చేసుకుని ఈ మసాలా అంతా ఇలా స్ప్రెడ్ చేసి వాటి మీద పెట్టేసుకోవడమే. ఈ మసాలా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. గుడ్డు జాని వేస్తే మసాలా అనేది కొంచెం అబ్జర్వ్ చేసుకోవడం అనేది కొంచెం తక్కువ. కట్ చేసేయడం వల్ల ఏంటంటే మసాలా బాగా అబ్జర్వ్ చేసుకుని కోడిగుడ్డు సహజంగా నీచు వాసన కింద అనిపిస్తూ ఉంటుంది కదా, ఆ స్మెల్ అనేది ఉండదు అనమాట. రెండోది, ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల గుడ్డుకి అంత టేస్ట్ అనేది ఏమి ఉండదండి.
నేనైతే ఎందుకు ఫ్రై చేస్తుంటానంటే గుడ్లు మీరు బాగా ఫ్రై చేసిస్తారు కదండి అని అడగొచ్చు నన్ను. నేనైతే మా పిల్లలు కానీ వీళ్ళెవరూ కూడా గుడ్డు ఫ్రై చేయకపోతే తినరు అనమాట. అందుకే ఫ్రై చేస్తాను తప్పనిసరి పరిస్థితిలో. కాకపోతే ఇలా మసాలా కర్రీ చేసుకున్నప్పుడు మాత్రం ఫ్రై చేయవసరం లేదండి. ఇలా గుడ్లన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి. మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో అన్ని గుడ్లు వేసుకోవచ్చు అనమాట. మేమైతే ఇన్ని గుడ్లు వేసాము. ఇవన్నీ గుడ్లు ఇవి వచ్చేసి 6 గుడ్లు అనమాట. చూడడానికి ఎన్నో గుడ్లులాగా అనిపిస్తున్నాయా? 6 గుడ్లేనండి. మీకు లెక్కేస్తే తెలిసిపోతుంది. తర్వాత చక్కగా తీసి మసాలా అనేది పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మసాలా కూడా గుడ్ల పైన అనేది వేసేయాలన్నమాట. గ్యాప్లో లేకుండా చక్కగా గుడ్డుకి పట్టేలాగా పైన మసాలా అనేది యాడ్ చేసేయాలి. ఇదంతా కూడా ప్రాసెస్ సిమ్లో జరుగుతుందండి. ఐలో పెడితే మాత్రం ఈ మసాలా ముందే మాడిపోతుంది. మనకి వాటర్ అనేది ఇంకిపోయేదాకానే మంట అనేది అటు ఇటుగా మనం మీడియం అండ్ ఎక్కువ పెట్టుకుంటూ తగ్గిస్తూ ఉండొచ్చు. కానీ ఒక్కసారి మసాలా ఫ్రై అంతా అయిపోయిన తర్వాత మాత్రం ఇదంతా సిమ్లో జరగాలి. ఈ ప్రాసెస్ అంతా చక్కగా మసాలా అంతా కూడా ఎలా యాడ్ చేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అనేది మగ్గనివ్వాలి. ఇలా మగ్గితే ఆయిల్ చూడండి చక్కగా వదిలేస్తుంది. తర్వాత వచ్చేసి వీటిని ఒక్కొక్కటిగా తిరిగేయాలన్నమాట. తిరిగేస్తే రెండో వైపు కూడా ఫ్రై అనేది అవుతుంది. నచ్చిందా? నచ్చితే ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. లైక్ చేస్తే మీరు చేసే లైక్ ఇంకొంతమందికి యూట్యూబ్ అనేది ప్రమోట్ చేస్తుంది అనమాట వీడియోని. దానివల్ల ఇంకొంతమందికి వీడియో అనేది వెళ్తూ ఉంటుంది. లైక్ చేయండి. కోడిగుడ్లతో ఎన్నో రకాల మసాలా కర్రీలు, పులుసు కూరలు చాలా ఉంటాయి కదండి. నేను కూడా మన ఛానల్లో వెల్లుల్లిపాయి కారం అనేసి ఒక కర్రీ చేసి పెట్టాను ఇంతకుముందు. అది కూడా చాలా బాగుంటుందండి. క్యారేజీలకి అన్నట్లకి చాలా ఈజీగా ఉండేది అదిని. ఇలా కోడిగుడ్లన్నీ కూడా చక్కగా ముక్కలు కట్ చేసినవన్నీ ఇలా ఒక్కొక్కటిగా అన్నీ తిరగబెట్టేయాలన్నమాట. పూర్ణం ఊడిపోకుండా జాగ్రత్తగా తిరగబెట్టండి. పూర్ణం ఊడిపోతే గ్రేవీలో కలిసిపోద్ది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చూడండి, స్కిప్ చేయకుండా, అర్థమవుతుంది. ఉంటాను. బాయ్.